అనునిత్యం జరిగే ప్రమాదాల దృశ్యం ప్రతి ఒక్కరికి రక్తం అవసరం ఎంతో ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు బోర మోహన్ రెడ్డి అన్నారు. నవయువ సేవా సంఘ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ వందే భారత్ సంయుక్తంగా ఆదివారం సింహాచలం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. రక్తదానం చేసిన దాతలకు బోర మోహన్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, గోపాలపట్నం ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేశారు. వీరితో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు సాడి మాధురెడ్డి, దల్లి దిలీప్ రెడ్డి, రాజేష్ సాయి, సాయి కుమార్, షేక్ ఖజానా తదితరులు పాల్గొన్నారు. మన సింహాచలం 98వ వార్డులో నవయువ సేవా సంఘం వారి తరఫున నిర్వహించేటువంటి మెగా రక్తదాన శిబిరానికి విచ్చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజుల్లో చాలా మంది ప్రజలకు కానీ చిన్న పుట్టిన పిల్లలకు కానీ బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ బ్లడ్ సమకూర్చడానికి ఇలాంటి బ్లడ్ దానం చేయడానికి అని చెప్పి ఒక నవయువ సేవా సంఘం చాలా ముందుకు వచ్చి గత 2019లో స్టార్ట్ చేసి ఈ రోజు వరకు నిర్వ్యంగా అందరి ఆతనమాను పొంది పార్టీలకి అతీతంగా అందరూ చొరగొని ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తున్నారు. అలాగే మిగతా ప్రజలు కూడా మిగతా ఏరియా నుంచి కూడా ఎక్కడైతే ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారో ఆ యొక్క రక్తదాన శిబిరానికి మీరు అందరూ కలిసికట్టుగా మీ యొక్క రక్తదానాన్ని కానీ మీరు ఇచ్చినట్టయితే మనం ఎవరికైతే చిన్న పిల్లలకి కొంతమంది బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది యాక్సిడెంట్లు ఇబ్బంది పడుతున్నారు, ఆ టైంలో మనం వెళ్ళి వాళ్ళకి ఇవ్వలేం. కాబట్టి ఇలాంటి బ్లడ్ బ్యాంకులు మనం దానం చేస్తే దీన్ని స్టోర్ చేసి మన ఈ యొక్క ఉపయోగం నవయుగ సేవా సంఘం వాళ్ళు ఒక గొప్ప రక్త శిబిరాన్ని ఏర్పాటు చేశారండి. మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట్ల కూడా రక్త శిబిరాలు చేస్తారు, కానీ ఇక్కడ భారీగా చేశారు. ఇది విశాఖపట్నం సింహాచలం పరిధిలో. కానీ ఇంత అద్భుతం చేయడం కారణం ప్రజల యొక్క ఉత్సాహం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క బ్లడ్ బ్యాంక్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా యూత్ ఐకాన్స్ ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి బ్లడ్ ఇవ్వడం వల్ల ఎవరైతే రక్తహీనంగా ఉండే ఆడపిల్లలకి ఈ బ్లడ్ చాలా ఉపయోగపడుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి మంచి హెల్ప్ చేస్తున్నారు. ఇలా హెల్ప్ చేసినందుకు చాలా మంచిది. ఈరోజు మన సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఆర్ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్లో నవయువ సేవా సంఘం మహా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. గత 2019లో స్థాపించినటువంటి నవయువ సేవా సంఘం ప్రతి ఏటా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే వచ్చాం. కోవిడ్ టైంలో కూడా సహాయ సహకారాలు అందించడం, ప్రజలకి సోషల్ సర్వీస్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఏటా కూడా 200 నుంచి 300 మంది డోనర్స్ ఈ యొక్క రక్తదాన శిబిరానికి వచ్చి డొనేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఏడాది కూడా ఈ మహా రక్తదాన శిబిరం నిర్వహించాం. ఇప్పుడు సుమారు 12 గంటలు అవుతుంది. ఆల్రెడీ 180 మంది నుంచి 150 మంది వరకు ఇవ్వడం జరిగింది. ఇక ఇంకొక 200 మంది వరకు వచ్చే అవకాశం కూడా ఉంది. మేము ఈ యొక్క కార్యక్రమాన్ని రోటరీ బ్లడ్ బ్యాంక్ మరియు వందే భారత్ బ్లడ్ బ్యాంక్ నుంచి సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఈ యొక్క మహారక్తదాన శిబిరానికి ఎంతో మంది స్పాన్సర్స్ కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమం జరిపించడానికి సహాయం చేసి ఉన్నారు. ఇలాగే ముందు కూడా ఇలాంటి సహాయ సహకారాలు తీసుకుంటూ ఇంకా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ నవయువ సేవా సంఘం ముందుకు తీసుకెళ్తుందని తెలియపరుచుకుంటూ సెలవు.